ఫండ్ ఇస్తారు. ఆ స్టార్ ఫండ్ అయిన తర్వాత మోడీ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాజకీయ సభ కాకపోయినప్పటికీ కొంత రాజకీయ చైతన్యం కలిగి ఉండడం మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ గ్రామంలో ముందు నా గురించి నేను 4 ముక్కలు చెప్పుకుంటే, శ్రీరన్న చెప్పినట్టు ఉన్నత విద్య చదివాడంటే నేను 3 పీజీలు చదివా. MBA చదివా, MA సైకాలజీ చదివా, MSc సోషాలజీ చేశా. 3 పీజీలు చేసి లా కూడా చదివా. అనుకోని సందర్భాల్లో నేను రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత మన గుంటకంట వాసులు తెలుసు, ఒక్కొక్క ఇంట్లో 4-5 అంటే పిల్లకాయలు అందరు కలిసి ఒకే ఇంట్లో కాపురాలు చేస్తున్నారు. వీళ్ళందరూ తీసుకుపోయి గుంట చుట్టూరు, పూర్ణమ్మ గుంట అంటే అర్థం వచ్చేటట్టు గుంట చుట్టూరు గుడిసెలు వేయించారు. దానికోసం ఈ ఊర్లో ఉండే వేరే శక్తులు ఆపడానికి పోలీసు వాళ్ళని పంపించారు, MRO వాళ్ళు పంపించారు. లాస్ట్ గుడిసె తయారైందాక నేను అక్కడే కూర్చున్నాను లేదా, దీనిలో చాలా మంది అక్కడ కాపురం చేసేవాళ్ళు ఉన్నారు. ఒకరికైతే మీరుండే ఇంటికైతే JCB పెట్టి 2 గంటల సేపు మట్టితో ఇచ్చి రాళ్ళని వేసి జాగ్రత్త చేశారు. నేను ఏమంటున్నా సరే ఇప్పుకొని ఇంకోటి తాగా కప్పుకోవచ్చు, స్లాబ్ వేసిన దాన్ని ఏం చేయగలం, పైన పట్టు నిలబడదు, దానికి ఎగిరిపోద్ది, ఏం చేయాలి? అడగలుగుతారా? ఎలా పెట్టారు అంటే ఆశపడతారు, కొడతారంటే భయపడతారు. ఎవరు మీ అవసరాలకు తెలుసుకొని మీకు ఏమి ఇబ్బంది అని తెలుసుకునే వాళ్ళు ఎవరు? అది ఒక భవనం, మన భవనంలో ఇల్లు పడిపోయింది, ఆమె పోయి రేపు తెచ్చుకుంది, ఆమె చేసుకుంటే ఎవరన్నా ఆదుకున్నారా? లేదు. ఎక్కడ ఉంది? రోడ్లో ఉంది. రోడ్లో ఈ రోజు కూడా 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, ఈ రోజు కూడా రోడ్లో గుడిసెల్లో ఈ రకంగా ఉంటున్నాం అంటే కేవలం దానికి కారణం ఏదో ఆలోచన చేయండి. మన గ్రామానికి 93 మందికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఒక్కరికైనా ఎక్కడైనా ఇళ్ల స్థలం చూపించారా? ఒకరైనా ఒక ఇల్లు కట్టించారా? ఎందుకు అడగలేకపోతున్నాం? ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, అందరికీ ఇల్లు ఇచ్చేవాళ్ళు. మన గ్రామంలో 93 మందికి వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో ఒక ఇల్లు అని కట్టారా? ఒక గోడ కట్టారా? ఇల్లు అడగలేకపోతున్నారు. అంటే ఏం అవసరం లేదా? రేపు ఎలక్షన్ అప్పుడు మాత్రం 2,000 రూపాయలు తీసుకొచ్చి తీసుకుని ఓటేస్తాం అని మాత్రం మర్చిపోండి. ఆ 2,000 రూపాయలు మీరు 4 రోజులు, ఆ రోజులైనా 25,000 రూపాయలు కూడా వస్తుంది కలుపుకోపోతే. 4 రోజుల్లో సంపాదించగలరు. దానికోసం ఆశించబడమాకండి. ఎవరైతే మనకు మేలు చేస్తారో, ఎవరైతే మనకు ఎక్కడ ఉన్నా మనకి కావాల్సింది మనకి తీసుకొస్తారో అనే వాళ్ళని నమ్మండి. ఈ రోజు ఈ గ్రామంలో 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలుగా ఏం చేయకుండా తీరా 12 నెలల్లో ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకోలేకుండా ఇప్పుడు రోడ్లు వేశారు. అంటే ఏమన్నా అర్థం? ఏం లెక్కలేని తరమే కదా. అంటే ఎవరు ఏం తెలుసుకోలేరు, మనం లాస్ట్లో వేస్తే మర్చిపోకుండా తక్కువ ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. కానీ ఆలోచించుకోండి ఒకసారి, 4.5 సంవత్సరాలు చేయలేదు, ఇప్పుడు చేయాలా? డ్రైనేజ్ కావాలి, ఏ రోడ్లు కట్టాలో తెలియదు. ఒక డ్రమ్కి 13 సిమెంట్ బస్తాలు వేయాల్సి ఉంటే 8 సిమెంట్ బస్తాలు వేసి రోడ్లు వేశారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకంగా పై దాకా ఆలోచన చూసుకుంటా పోతే ప్రతి చోట ఇలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం వేయండి, మిమ్మల్ని అందరినీ మార్చేస్తానన్నాడు. ఎవరైనా మార్చారా? అకౌంట్లో 13,000 రూపాయలు మ్యాక్సిమం పడేది. అంటే రోజుకి ఎంత వస్తుంది? 70 రూపాయల కంటే తక్కువ. 13 రూపాయలు, 14 రూపాయలు. దానికి మనం ఆశించి ఆయన ఏదో చేస్తాడు, సంవత్సరానికి ఒకసారి వేస్తాడు, మనం ఎదురు చూడాల్సిన అవసరమే ఉంది. కాబట్టి ఏదైనా కానీ ఒకసారి ఆలోచించుకొని ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఆలోచించుకోండి. ఈ చంద్రబాబు నాయుడిని నమ్మి 32,000 ఎకరాలు రైతులు ఉచితంగా ఇచ్చారు. ఏదో చేస్తాడు, మన రాష్ట్రానికి ఏదో అభివృద్ధి చేస్తారని 32,000 ఎకరాలు ఒక్క రూపాయి లేకుండా ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి రాగానే ఇక తొండగూడ గుడ్లు పెట్టవు, ఇది రాష్ట్ర రాజధాని కానే కాదు, 3 చోట్ల పెడతాడు. ఒక్కదానికి దిక్కు లేడు 3 చోట్ల. అది ఎట్లుంటుందంటే దీపం పెట్టడానికి దిక్కు లేదు కానీ ఏదో సామెత, దీపం పెట్టడానికి దిక్కు లేడు 3 చోట్ల ఏదో పెడతానంటే ఎంత ఇదిగా ఉంటుందో అలాగా జరుగుతుంది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితులు. ఇదే రకంగా ఉంటే ఇప్పుడు మనలాంటి గ్రామాల్లో మర్చిపోయారు, ఏది కులాలు మర్చిపోయారు, అందరం కలిసి ఉండగలుగుతున్నాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి వస్తే తిరిగి మళ్ళీ ఎక్కడ వెళ్తాంటే పాత రోజుల్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ అన్నీ వస్తాయి. మళ్ళా ఈ ఊర్లో అంటే కొంతమంది నాయకుల దగ్గర ఉంటారు, మాదే రాజ్యం మాదే, వాళ్ళు చక్కటోపాలు తీసుకుంటారు. రేపు ఎవరైనా మనం ఎదురైతే కాదంలో గాలి చేస్తారు. కాబట్టి ఆలోచన చేసుకోండి. ఎవరైతే అంటే ఏదో గ్యాస్ తీయించేంత సుత్తేస్తున్నాడని మాత్రం అనుకోబాకండి. ఇది ఒక అవకాశం, నాకు దొరికిన అవకాశాలు నేను ఇవ్వగలిగింది నేను చేయడమే.
కాబట్టి ఇది మీది. నాకు సంతోషం ఏంటంటే మొన్న తుఫాన్లో ఎవరు కట్టెల కోసం మన గుంట కట్టలో ఎవరు చూడాల, కట్టెల కోసం ఎవరు ఎతకల, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ ఉంది. అంతకుముందు పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు అన్నం తినకుండా ఉంటారు. కాబట్టి ఆలోచన చేసుకొని ఏదైనా ధైర్యంగా బతకడం నేర్చుకోండి. ఈ రోజు ఎవరు మోచేతి నీళ్లు ఎవరు తాగడం లేదు. ఈ ఊర్లో ఎవరు పనికి పిలవకపోతే పక్క ఊర్లో పని దొరకకుండా లేదు. ఆటో ఎక్కారంటే ఏటో ఒకరు పోయి కూడా పని చేస్తూ వస్తారు. అంతేగాని ఎవరు అవ్వడు మోచేతి నీళ్ళు తాగుతున్నాం అని ఎవరు మోచేతి నీళ్ళు తాగడం లేదు. ఎవరి కష్టం వాళ్ళు పడతారు. ఎవరు వాళ్ళ కష్టం పడి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ ఊరు కాకపోతే ఇంకో ఊర్లో పని దొరుకుతుంది, దొరకకుండా అయితే లేదు. కానీ మన దగ్గర మేము చూసినంతట్లో మిస్ అయింది ఏంటంటే, అంటే కోల్పోయేది ఏంటంటే ధైర్యం లేకుండా ఉంటున్నారు, భయంతో బతుకుతున్నారు. ఏమన్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, ఏమన్నా బతుకుతున్నారు. ఆ భయం పోగొట్టుకోండి. ఫస్ట్ ధైర్యంగా బతకండి. మీకు ఏ ఇబ్బంది అయినా ఎక్కడైనా పిల్లకాయల చదువులు కానీ ఎక్కడైనా హాస్పిటల్స్ కానీ ఏ ఇబ్బంది అయినా నాకు ఒక ఫోన్ చేయండి. అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉన్న ఒక్క ఫోన్ చేయండి. అది 24 గంటల్లో ఏ గంట అయినా కానీ నేను లిఫ్ట్ చేస్తాను. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూస్తాను. చివరగా ఇప్పుడు ఒక్కొక్క పేరు పిలుస్తారు. మా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్తున్న మన మెట్టు విజయకృష్ణారెడ్డిని ముందుగా మనం బాగా అభినందించాలి. ఈ కలెక్షన్ 3 విడతల్లో గాను 130 కలెక్షన్లని నిర్వహించడానికి కూడా ఆయన వెళ్ళవేళ కష్టపడి పనిచేస్తాడు. మరి అదే విధమైన స్ఫూర్తితో ఆయన వెళ్ళాలంటే మీరందరూ మేము ఉన్నాం, నీకు ఏదైనా నువ్వు చెయ్యి మాకు అని చెప్పి కానీ మీరు భరోసా ఇస్తే, గతంలో కూడా ఆయనకి మరి ఎలక్షన్లో 2-3 ఎలక్షన్లో కూడా ఆయన సపోర్ట్గా మీరు అందరూ కూడా మరి